హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్ దేవసారి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సింగర్ గీతా కృష్ణ గారు. సో ఆమెతో మాట్లాడి మరిన్ని సాంగ్స్ ఎంటర్టైన్మెంట్ ఈ వీడియో కాబోతుంది. నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నామండి. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు వచ్చినందుకు ఇంకా బాగున్నాను. థ్యాంక్ యూ. సో ఫస్ట్ దేవుని పాటతోటి మా ఆడియన్స్ అల్లరించారు. ఓకే, తప్పకుండా. సత్తులు శివ సత్తులో, సత్తులు శివ సత్తులో, దప్పుల దరువు, కాలి మువల గజ్జలో గుండెల దరువు. సత్తులు శివ సత్తులో, దప్పుల దరువు, కాలి మువల గజ్జలో గుండెల దరువు. ఊగు ఊగు ఎల్లమ్మ, ఊగే ఊపే నీదమ్మ, ఆడు ఆడు ఎల్లమ్మ, కలిగజలాటే నీదమ్మ. ఊగు ఊగు ఎల్లమ్మ, ఊగే ఊపే నీదమ్మ, ఆడు ఆడు ఎల్లమ్మ, కలిగజలాటే నీదమ్మ. బోనాగిరి ఎల్లమ్మ, బోనాగిరి ఎల్లమ్మ, మా బొట్టు బోనం నీకమ్మ. ఢమఢమఢమఢమఢమఢమ డప్పుల మోత, శివ 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 శిగాల కూత. చల్ ఢమఢమఢమఢమఢమఢమ డప్పుల మోత, శివ 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 శిగాల కూత. సూపర్ సూపర్, చాలా బాగా మాట్లాడారు. సో జనరల్ గా అంటారు కదా, ఎక్కువ మాట్లాడితే మైక్ ఏమైనా మింగినరా అని చెప్పేసి. ఇట్లా సింగర్ లో బాగా వాడితే ఏమంటారు మీ సింగర్స్ దాంట్లో? అదే అలానే అంటుంటారు. అలానే అంటుంటారు. మీరు ఎక్కువ ఎవరిని అన్నారు అట్లా? అంటే కొంతమంది ఉన్నారు, నేను అంటూ ఉంటా, వాళ్ళకి కాల్ చేసి కూడా బాగా పాడిండు, బాగా పాడినావు, ఈ సాంగ్ బాగా నచ్చింది అన్నట్టుగా చెప్తూ ఉంటాను. నార్మల్ గా మీరు క్లోజ్ ఫ్రెండ్స్ తో ఉంటే ఒకలా మాట్లాడతారు. నార్మల్ మీ క్లోజ్ ఫ్రెండ్ సింగింగ్ దాంట్లో ఎవరు? సింగింగ్ లో అంటున్నారా? సింగింగ్ అంటే నాకు ఫస్ట్ శిరీష గారు. నాకు ముందు పరిచయం శిరీష గారు. ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే మీరు సక్సెస్ ఉన్నప్పుడు కాకుండా సక్సెస్ లేనప్పుడు ఒకలా ఉంటారు, సక్సెస్ ఉన్నప్పుడు చాలా మంది దగ్గర అవుతారు, దూరం అవుతారు. అవి డిఫరెన్స్ చూసారా మీరు ఎప్పుడైనా? అట్లా అని ఏం లేదు. నాకు పరిచయం అయినప్పటి నుంచి మంచి మాట్లాడు. అంటే నేను ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు, అంటే నేను రాసిన సాంగే తను పాడింది అనమాట. సో ఆ రోజు మీట్ అయినప్పుడు నేను అనుకున్నా, అంటే కొంచెం ప్రౌడ్ ఏమో అన్నట్టుగా నేను అనుకున్నా, నాకు తెలియదు కదా. సో అక్కడ కలిసి మీట్ అయినాక తనతో మాట్లాడిన తర్వాత చాలా ఫ్రీగా ఉంది అనమాట. సో కలమషం లేని మనసు అంటారు కదా. సో అట్లా అనిపించింది, నాకైతే అట్లా అనిపించింది. మంచి ప్రౌడ్ అనుకున్నా, అట్లేం లేదు, సిస్టర్ చాలా బాగా మాట్లాడింది అన్నట్టుగా నాకు మంచిగా అనిపించింది. ఈ విషయం షేర్ చేసిండ్రా అప్పుడు? ఫస్ట్ ఇట్లా అనుకుంటే తర్వాత నేను చెప్పాను, తర్వాత మళ్ళీ మేము కాల్స్ మాట్లాడుకుంటాం కదా, ఏదైనా మళ్ళీ ఇది మన సాంగ్ గురించి కానీ ఇంకేదన్నా అలా మళ్ళీ నేను కాల్ చేసి మాట్లాడినప్పుడు చెప్పాను అట్లా. సో తను కూడా నవ్వింది అనమాట. ఓ అవునా అక్క, అట్లా అనుకున్నారా. ఇంకోటి సింగింగ్, రైటింగ్ రెండు డిఫరెంట్. రాత ఇది చాలా డిఫరెంట్ గా ఉంటది. మీరు రెండింటిని ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు? అంటే నాకు అలవాటు అయిపోయింది. నేను కొంచెం, అంటే నేను అనుకుంటాను దీనికి ఇంత టైం తీసుకోవాలి, దానికి ఇట్లా కొంచెం నా మైండ్ లో ఫిక్స్ అవుతా, అట్లా నేను మెయింటైన్ చేసుకుంటాను. రాసేటప్పుడు అసలు ఏం ఆలోచిస్తారు? అంటే ఒక సాంగ్ ని రాయాలనుకుంటే ఫస్ట్ మీరు ఏం ఆలోచిస్తారు? సాంగ్ రాయాలి అనుకుంటే ఫస్ట్ నేను నా వర్షన్ చెప్తున్నా అండి. నా వర్షన్ అయితే నా మనసు ఫ్రీగా, అంటే టెన్షన్ లేకుండా ఉండాలి, ఫ్రీగా. మైండ్ కూడా అంతే, ఏం పెట్టుకోవద్దు టెన్షన్స్ కానీ ఏమైనా. అప్పుడు నేను సాంగ్ రాసే టైంకి నేను అన్ని తీసి పక్కన పెట్టేస్తా. పక్కన పెట్టేసి ఉంటారా లేకపోతే బయటికి వెళ్ళిపోతారా? లేదు, ఇంట్లోనే రాసుకుంటాను. ఇంట్లోనే, కాకపోతే నేను సపరేట్ రూమ్ లో, ఇంట్లోనే పక్కన కూర్చొని. డిస్టర్బెన్స్ అవుతుంది. అవునవును, పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ డిస్టర్బెన్స్ అవుతుంటది. సో అందుకని నేను ఫస్ట్ మాకు సింగిల్ రూమ్ ఉంటుండే. సింగిల్ రూమ్ ఉండి నేను అప్పుడే అంతకుముందు వేరే వర్క్ చేసేదన్నా కదా, వేరే వర్క్ చేసేదాన్ని. స్విగ్గీలో చేస్తుండే, హోటల్లో చేసిన, ఇంకా బట్టల షాప్ లో చేసిన, ఫోటో ఫ్రేమ్ వర్క్ చేసిన.
బా! నాకింకా ఏది వీలైతే అది. నాకు కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్ ఉండి కొంచెం చేయాల్సొచ్చింది. ఆ! అంతకి ముందు హౌస్ వైఫ్. ఆ! మా పిల్లలు చిన్నగున్నప్పుడు ఇట్లా హౌస్ వైఫ్. కాకపోతే చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే ఇష్టము. సో, అట్లా చేసుకుంటూ ఉండేదాన్ని. అంటే స్విగ్గీలో ఉన్నప్పుడు ఈ ఫేమ్ ఉండదు. హ్మ్. ఇంకా కష్టాలెక్కువుంటది. సో, అప్పుడు ఎప్పుడైనా నాకు బాధపడ్డారా? తెలీదు యాక్చువల్‌గా యూట్యూబ్ గురించి. ఇట్లా హ్మ్. పాడొచ్చంట. అంతకుముందు నేను అనుకునేది. పాటను ఎట్లా పాడాలి? ఏంటి? అందరూ ఇట్లా అంటే మనకు వినిపిస్తుంటాయి గదా! సాంగ్స్ హ్మ్. మైక్‌లలో అట్లా. ఎక్కడ పాడతారో ఏందో, ఎట్లా పాడతారో ఏమో అనుకునేదాన్ని. హ్మ్. తర్వాత నాకు యూట్యూబ్‌ల ఇట్లా యూట్యూబ్ అని వచ్చింది. ఒకటి అందులో పాడొచ్చంట ఇట్లనంట అన్నాక, తర్వాత నేను కనుక్కున్నా ఇగ. కనుక్కున్నాంక నేను అప్పటికి నేనొక సాంగ్ రాసుకున్నా. యూట్యూబ్ వచ్చిందన్న తర్వాత నాకు తెలిసినంక వెంటనే అరే! నేను ఒక సాంగ్‌తోని అంటే నాకప్పుడు మనకి ఎక్కువ ఫోక్ సాంగ్స్ అవి ఇవి అప్పుడప్పుడే నేను స్టార్టింగ్ చూడడం. హ్మ్. సో, మనం మూవీ సాంగ్స్ అవి ఇవి అంటే తీసుకోరు గదా! చాలా మందుంటారు పాడేవాళ్ళు. సో, నాకు నేను ఒక సాంగ్ రాసుకుంటా అని నేనొకటి రాసుకున్నా. దాని ద్వారా నేను యూట్యూబ్‌కి వాళ్ళ స్క్రీన్ పైన ఒక ఇద్దరు ముగ్గురికి కాల్ జేసి అడిగినా. చాలా మంది నంబర్స్ ఉన్నాయి. బట్ నేను చెక్ జేస్తా కొన్ని సాంగ్స్ కానీ, చానెల్స్ కానీ కొన్ని చెక్ జేసినప్పుడు పలానా సాంగ్ పలానా ఛానల్ సర్లే చేసి చూద్దాం అన్న మనసుకి అనిపించినప్పుడు అక్కడ ఆగిపోతా. అక్కడ ఆగి ఆ ఛానల్ వాళ్ళకి కాల్ జేస్తా. హ్మ్. అట్లా ఒక 2, 3 ఛానల్ వాళ్ళకి చేసినా. ఆ తర్వాత ఎస్‌టీవీ బంజారా అని ఆ ఛానల్ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడిర్రు. హ్మ్. మాట్లాడిన తర్వాత చెప్పిన, "సార్ ఇట్లా నేను ఒక సాంగ్ రాసుకున్నా. పాడతాను సార్. నాకు చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే ఇష్టం." అంటే వాళ్ళు, "సరే అమ్మ వినిపించండి" అంటే నేను వాళ్ళకి వినిపించిన. ఒకసారి పాడి వినిపిస్తారా? హ్మ్. ఫస్ట్ సాంగ్. ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ నీ గుట్టుగా నా గుండెలో నిన్ను దాచుకున్నారా నా గుండె కోసిమన్నా ఒక్క నిమిషమైనా ఆగలేనురా నా మనసులో నీ మందిరాన్నే కట్టుకున్నారా నువ్వు మాయ చేసి నన్ను మర్చిపోయి నువ్వు తప్పుకోకురా ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ నువ్వు ఒక్కసారి నా చివరి చూపుకైనా రావద్దు ప్రేమ నువ్వు అప్పుడైనా మారి వచ్చే కన్నీరునే తుడవలేనురా నువ్వు అప్పుడైనా నన్ను హత్తుకోవాలని రావద్దు ప్రేమ నువ్వు పడుతున్న బాధ నా కన్ను చూడలేదురా ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ సూపర్. సూపర్. సో ఇది ఫస్ట్ ఇది రెమ్యునరేషన్ ఎంత? ఫీమేల్ వర్షన్ సాంగ్ ఇది. ఓకే. సో, ఫీమేల్ వర్షన్ అంటే వాళ్ళ పెయిన్ ఎలా ఉంటది? అంటే మెయిల్సే ఉండరు గదండీ! అవును. లవ్ ఫెయిల్యూర్ అంటే అందరివి అయితూనే ఉంటాయి. ఎక్కువ శాతం మెయిల్సే ఉంటారు. హ్మ్. సో, అట్లా అంటే మెయిల్స్ అట్లా అంటే ఫీమేల్స్ కూడా ఉంటారు. బట్ మెయిల్స్ లాగా చెప్పుకోలేరు గాబట్టి ఎక్కువ వాళ్ళయి బయటకొస్తూ ఉంటాయి. హ్మ్. అంటే ఎక్కువ శాతం అబ్బాయిలు దేవదాసులాగా అయ్యారు గానీ, అమ్మాయిలు దేవదాసులు కనపడరు అని జెప్పేసి గూడా మీకు తెలుసు. ఆ! అట్లా అంటుంటారు. బట్ అమ్మాయిలది నిజంగా గూడా అమ్మాయిలు రియల్‌గా దేవదాసులు వింటారా? దేవదాస్ అంటే అది మనసు పడే ఆవేదన ఇంకా. ఇంక దేవదాసులంటే బయట చూడడానికి కనిపిస్తారు. ఆ! బట్ ఇంకా లేడీ దేవదాసులైతే లోపల మనసు కుళ్ళి, కుళ్ళి, కుళ్ళి అది చచ్చిపోవాలి అట్లే ఇగ. సో, అచ్చా! అట్లా గూడా ఉంటది. అంటే నేను ఆ క్యారెక్టర్‌లో అంటే వాళ్ళలాగా ఫీమేల్స్ లాగా ఉంటే హ్మ్. ఎలా ఉంటది? అనే దాన్ని బట్టి తీసుకున్నా. అందులో ఇంకొకటి వైఫ్ అండ్ హస్బెండ్. సో, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎలా ఉండాలి? వాళ్ళు మ్యారేజ్ అయినాక కూడా కొంతమంది గొడవలు, చిన్న చిన్న గొడవలు ఆ! అంటే పెద్ద గొడవలు అంటే మనం చెప్పలేం. హ్మ్. దానికి సరే పెద్ద గొడవలు ఇగ నేను తట్టుకోలేను. విడిగా ఉంటేనే బావుంటది అనుకుంటే అది వేరు. అవును. అది దానికి మనం ఎవరం ఏం చేయలేం. సో, కొన్ని కొన్ని చిన్న చిన్న గొడవలకి కూడా డివోర్స్ తీసుకోవడం, వేరు ఉండడం పిల్లలైన తర్వాత గూడా. సో, అలా చిన్న చిన్న వాటికి గూడా ఉంటారు. సో, అట్లా కాకుండా
అన్నీ అర్థం చేసుకొని సో ఇద్దరు కూడా అర్థం చేసుకోవాలి. అందులో ఒకరు అర్థం చేసుకొని, ఒకరు అర్థం చేసుకోకున్నా వేస్ట్ మళ్ళీ. సో, అట్లా ఉండి మన పిల్లల ఫ్యూచర్ ఏంటి? సో, ఇప్పుడు చిన్న గొడవలకు విడిపోతాం. ఇప్పటిదే ఆలోచిస్తున్నాం బెస్టే. కానీ ఫ్యూచర్‌ల వాళ్ళు పెద్దయిన తర్వాత ఏంటి పరిస్థితి, సిట్యుయేషన్ అన్నట్టుగా ఇబ్బందులుంటాయి. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్‌ల కొందరు ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని వేరే వాళ్ళ గురించి నాకెందుకు? పిల్లలైతే నాకెందుకు? కొందరు ఏంది మహిళలు వాళ్ళ పిల్లల్ని గూడా వదిలేసేసుకొని వేరే వాళ్ళతోటి ఎళ్ళిపోయిన సందర్భాలు గూడా చూస్తున్నాం. అవును. దానికి ఏది ముఖ్యంగా కారణం అంటారు? అలా అంటే నాకు తెలిసి ఇంట్లో అంటే మగవాళ్ళ హస్బెండ్ టార్చర్ అవ్వచ్చు. ఇంట్లో అత్తమామది గాని, లేకుంటే ఇంకేదైనా అవ్వచ్చు. సో, అట్లా అయితే మనము ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళిక తట్టుకోలేరు గాబట్టి సరే పక్కకు జరిగిరా అనుకోవచ్చు. కొంతమందేంటంటే మనం ఇప్పుడు చూస్తున్నాం న్యూస్‌లు గాని, ఆ! పేపర్స్‌లో గాని, కావాలని గూడా ఏదో టైమ్ పాస్‌లకి లగ్జరీ లైఫ్ అని అట్లా గూడా మైకంలో పడి హ్మ్. ఫ్యామిలీని వదిలేసి బయటికెళ్ళే అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, అదైతే నేను యాక్సెప్ట్ చెయ్యను. కొన్ని ఆహ్, సాడ్ సాంగ్స్ విన్నప్పుడు ఏంది ఎప్పుడన్నా మీ ఇంట్లో గొడవ గాని, మీ హస్బెండ్‌ని ఊహించుకొని ఏదైనా పాట రాసిండ్రా? హ్యాపీనెస్ గాని, సాడ్ గాని? ఓకే. సాడ్ అంటే ఇప్పుడు నేను పాడింది. ఆ! అంతే అది బాధలోంచి వచ్చేది గదా! అచ్చా! అదేంటంటే ఆహ్, 2 వెర్షన్‌లు సగం అంటే సగం సగం నేను అనుకోని రాసిన కాన్సెప్ట్. హ్మ్. ఆహ్, హస్బెండ్ వైఫ్‌కి సంబంధించి. హ్మ్. కొంతమంది ఉంటారు. హస్బెండ్ ఎంత ప్రేమించినా వాళ్ళకర్థం గాదు. వేరే మైకంలో ఉంటారు. కొంతమంది భార్యలుంటారు. హస్బెండ్ ఎంత ఇది చేసినా గానీ వాళ్ళు గూడా ఎక్కువ పట్టించుకోరు. చిరాకు పడడం అట్లాంటివి కొన్ని ఉంటాయి. సో, అట్లా గాకుండా అర్థం చేసుకొని ఉంటే ఎలా ఉంటది? అన్నట్టుగా ఇదొక భార్యాభర్తలకు సంబంధించి, లవర్స్‌కి సంబంధించి 2 అన్నిటికి మిక్స్ మిక్స్ అయితాయి అయ్యి. అన్నట్టుగా ఆ సాంగ్ రాశాననమాట. ఓకే. సో, అది. లిరిక్ రాసేటప్పుడు మీకో చిన్న టాస్క్ ఇస్తాను. మీరు లిరిక్ రైటర్ గాబట్టి. ఓకే. నా పేరు ప్రదీప్ దేవసరి. ఓకే. దాన్ని ఏదైనా పాటల్లో ఇన్వాల్వ్ జేసి మీరు పాడగలుగుతారా? ఓహ్! అలా అంటారా? ఆ! ఓకే అండి. ట్రై పాడిద్దాం. జేయండి. మీది మీది సూపులోడే ప్రాదీపు బెంజి కారులొచ్చినాడే ఉంగరాల జుట్టుగాడే ప్రాదీపు డిజిటిల్లు లెక్క ఉన్నడే నేనేడికోతే ఆడికొస్తాడే నన్ను పరశాను చేత ఉంటాడే నేనేడికోతే ఆడికొస్తాడే నన్ను పరశాను చేత ఉంటాడే ఎవడే ఆడు ఎవడే ఓరకంట నన్ను చూసేటోడు ఎవడే ఆడు ఎవడే కన్ను కొట్టి సైగ చేసేటోడు నన్ను కొట్టిపిచ్చేలాగా ఉన్నారు. కానీ చాలా బావుంది. ఇంత తక్కువ టైంలో సడెన్‌గా ఓకే. చెప్పంగానే అంటే అక్కడనే మీ టాలెంట్ అంటే ఏందో గూడా నాకు అర్థమైంది. సార్ మ్యారీడా సార్ మీరు? ఆ! మ్యారీడ్. ఓహ్! అలా అయితే జస్ట్ నార్మల్‌గా జోక్‌గా పాడానండి. మళ్ళీ సార్ ఏమనకండి. హ్మ్. నిజంగా గూడా అట్లే అనిపిచ్చింది నాకు. డీజే టిల్లు టైప్‌లో. ఆ! సో, అందుకని టక్‌మని గుర్తొచ్చింది నాకు సాంగు. మీరేం ఫీల్ అవ్వకండి మేడం. ఆ! మళ్ళీ సార్ మీరు అదే. ఎళ్ళగానే చీపురు కట్ట పట్టుకుంటారు. అదే. సో, అందుకే అందుకని ముందే కొట్టిపిచ్చా. చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు మన సాంగ్ గాని, లిరిక్ గాని, సాంగ్‌ని మ్యూజిక్‌తోని వింటే ఒకలాగుంటది. లిరిక్ మొత్తం డిఫరెంట్‌గుంటది. కొన్ని లిరిక్స్ అయితే ఉట్టి లిరిక్ వింటే కొందరికి భయం గూడా యేస్తది. ఎందుకంటారు అట్లా? ఆ! అంటే ఇగ అది మ్యూజిక్ చేస్తే అది వేరే వస్తది గదా! మనకి. ఇప్పుడు మనం నార్మల్‌గా పాడేటప్పుడు ఒకలాగా, మ్యూజిక్ చేసిన తర్వాత ఒకలాగా డిఫరెంట్ అనిపిస్తూ ఉంటది. హ్మ్. అట్లా. అంటే లిరిక్ కరెక్ట్‌గానే రాస్తారా? లేకపోతే కొన్ని ఏంది మసాలా కోసం కొంచెము దాన్ని హైప్ ఇయ్యడానికి లిరిక్‌ని ఎట్లా రాస్తారు కొందరు? లిరిక్ కరెక్టే ఉంటాయి. కాకపోతే అక్కడ మ్యూజిక్ దగ్గరికెళ్ళేసరికి మనకి కొంచెం చేంజ్ జేయడం. కొన్ని సెట్ అయితాయి. సెట్ హ్మ్. అయినప్పుడు మనం చేసుకున్న ట్యూనింగే ఉంటది. లేదు ఇలా సెట్ అవ్వట్లేదు మ్యూజిక్ దగ్గర అంటే కొంచెం మనం చేంజ్ జేసుకోవాల్సొస్తది ట్యూనింగ్. హ్మ్. మళ్ళీ దానికి తగ్గట్టు మనం చేయాల్సొస్తది. ఇప్పటి వరకు ఒక్క సాంగ్, 2 సాంగ్ పాడి ఫుల్లు పొగడుతోంటి ఉన్నోళ్ళని చూసిండ్రా? నవ్వుతారంటే అయ్ చూసి హ్మ్. అప్పుడు మీకేమనిపిస్తది వాళ్ళని జూసి? ఒక్క సాంగ్ నేను 70 సాంగ్‌లు పాడినా నాకు ఆ పొగరు లేదు అని ఫీల్ అయితారా? అంటే
నేను అనుకున్నా. అంటే నేను 70 సాంగ్‌లు నా గురించి నేనేం అలా అనుకోలేదు. అంటే వడపాలు కొట్టుకోవద్దు. నేనలా అనుకున్న వాళ్ళున్నారు. అవునా? కొన్ని సాంగ్స్ పాడి ప్రౌడ్‌గా ఫీల్ అయిన వాళ్ళు హ్మ్. ఉన్నారనమాట. నేను అనుకుంటా సాంగ్స్ గాని, లేకుంటే యాక్టింగ్ గాని అలా చేసిన వాళ్ళు. నేను అనుకుంటా, అరే! ఈ 2, 3 సాంగ్స్‌కే ఇంత అంటే మళ్ళీ తర్వాత వాళ్ళకి ఒక క్వెషన్ మార్క్ అనేది ఉంటది. పలానా వాళ్ళా? అబ్బా! అప్పుడే ఇట్లా అన్నారు, అట్లా అన్నారు. వాళ్ళొద్దులే వేరే వాళ్ళని తీసుకుందామని అక్కడ అంటే మన వరకి ఛాన్స్ రాకపోయినా అక్కడే ఆగిపోతదది. అదే. వచ్చే అవకాశం మన దాకా ఫోను కాల్స్ రాకపోయినా, మనల్ని అడగకపోయినా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే. నేను అంత ప్రౌడ్‌గా నేనున్నాననుకో, నేనింత అయితేనే చేస్తా, ఇంత అయితేనే వాడతా అండి. నాకింత ఫేమొచ్చిందని నేను అన్నాననుకోండి. అది నా వరకు కాల్స్ గానీ, అడగడం గానీ రాకముందే అక్కడే స్టాప్ అయిపోతది. మళ్ళీ వాళ్ళేం చేస్తారు, వేరే వాళ్ళని వెతుక్కుంటారు. సో, నాకు తెలిసయితే అట్లా గూడా ఉంటది అని అదే. నేననుకుంటా. ఆ! అటసలు. అసలు ఫస్ట్ టైము ఏం వర్డ్స్ విన్నారు? అట్లా ఎవరు పేరు చెప్పకండి. వద్దు. కానీ ఏం వర్డ్స్ విన్నారు? ఎందుకు మీకు పొగరులాగా ఎక్కువ అనిపించింది? వర్డ్స్ అంటే కొంతమంది యాక్టర్స్. హ్మ్. అంటే పలానా వాళ్ళని ఏం లేదు. కొంతమంది కొంచెం ఫేమ్ రాగానే మేము లేదు లేదు మేము ఇంతే చేస్తాం. అట్లయితే చేయించుకోండి లేకపోతే లేదు అని ర్యాష్‌గా మాట్లాడడం. తర్వాత అట్లా ఇస్తేనే కాల్ చేయండి లేకపోతే ఏం అవసరం లేదు. వేరే వాళ్ళని చూసుకోండి అని అన్న వాళ్ళని నేను చూసిన. అంటే స్వయంగా నేనే మాట్లాడినాననమాట. హ్మ్. సో, నాకప్పుడు అనిపించింది ఏంటి వీళ్ళు ఇలా అంటున్నారు. ఇంకా అట్లా కాకుండా మనం ఒకవేళ గిట్టినా, గిట్టకపోయినా అంటే కొంచెం నిదానంగా మంచిగా చెప్పే విధానంగా చెప్తే బావుంటది. వాళ్ళకి సరే ఈ సాంగ్ కాకపోయినా నెక్స్ట్ సాంగ్ అయినా అవకాశం రావచ్చు. 10 మంది దగ్గర మనం ఇట్లే మాట్లాడినామనుకోండి, 10 అవకాశాలు పోయినట్టే గదా! అవును. సో, అది ఆహ్, కొంతమంది చూసుకోవాలి అని నేననుకుంటా. సో, నేను కూడా అదే పాటిస్తూ ఉంటా అనమాట. మీకెక్కడి సో నుంచొచ్చింది? మీకెందుకు ఇంకా పొగరు రాలేదు? ఇంకా 2, 3 ఇంకా మంచి సాంగ్స్ పాడితే పొగరొస్తదనుకోవచ్చా? ఆ! అలా ఏం లేదండి. నేనైతే ఎప్పుడు ఒకలాగానే ఉంటా. నాకు సాంగ్స్ హిట్ అయినా, రాకపోయినా నాకు చాలా వరకు నేను అంటే చాలా మందికి తెలుసు. కొంతమందికి తెలీదు. సో, నేననుకుంటా ఇప్పటి వరకి గూడా ఈ 70 ప్లస్ రాయగలిగినా అంటే కొంతమందేం చేస్తారు బాగా హిట్ కాలేదు గదా! మీకెందుకివ్వాలి అనేవాళ్ళు ఏం లేరు. నాకు కాల్స్ చేసి నా నంబర్స్ లేకున్నా తీసుకొని పలానా వాళ్ళ లిరిక్స్ బావుంటాయి. రాయించుకుందాము. ఏమో చెప్పలేము. ఆ ఛానెల్‌కి ఆ సాంగ్ హిట్ అవ్వకపోతే ఇదన్నా అయితదేమో. కానీ కాకపోని మన చేతిలో ఏం లేదు. సో, ఆమెతోనైతే రాయించుకుందాము అని నాకు కాంటాక్ట్ అయ్యి నాతో రాయించుకున్న వాళ్ళు ఒక్కొక్క ఛానెల్ వాళ్ళు 3, 4 సాంగ్స్ కూడా రాయించుకున్న వాళ్ళున్నారు. సూపర్. సో, నేననుకుంటా సరే నాది సక్సెస్ ఎప్పుడొస్తదో తెలియదు. సో, అంత మటుకు నన్ను గుర్తుపెట్టుకొని అంత మటుకన్నా కొంచెం ఇస్తున్నారు గదా! అది చాలు అన్నట్టుగా నేను అనుకుంటా. బట్ ఇంకా ట్రై చేయాలి బాగా ఇంకా అయినా సరే. డెఫినెట్‌గా అట్లా. సో, చేస్తారు. ఇది ఎట్లా వచ్చింది అని మీరు అడిగారు గదా! సరే మా నాన్న బాగా ఇట్లా అంటే మా నాన్నైనా, అమ్మైనా సరే ఎక్కువ తొందరపాటుండది. ఇంక హ్మ్. మా నాన్నకైతే అసలే ఎక్కడ ఎట్లా ఉండాలి? ఒకవేళ కోపమొచ్చినా అది నార్మల్‌గా బాగా ఆలోచించి ఒక 10 సార్లు మనం ఎవరైనా ఏమన్నా అంటే 10 సార్ల లైట్ తీసుకోవాలి. అనుకుంటే మనకొచ్చేదేం ఏం లేదు. మ మన ఎలా ఉండాలి? మన తీరు మనకు తెలుసు. సో, అట్లా ఆలోచించుకుంటా నేను. దాని తర్వాత గూడా అట్లనే అన్నారు అంటే, అప్పుడు మనకి అడగాల్సిన టైమొచ్చింది అనుకుంటే, ఆ 10 టైమ్స్ తర్వాత నేనడుగుతాను. ఎప్పుడైనా బర్స్ట్ అయిన సిట్యుయేషన్ ఏంది? అంటే ఉంటాయి అక్కడక్కడ చిన్న చిన్న విషయాలు. నేను చాలా ఓపికతోనున్నయి. చాలా వరకైతే అట్లనే ఉన్నాయి. ఎక్కువనైతే నాకింక ఎదురవ్వలేదు. హ్మ్. సో, కాకపోతే ఒకవేళ అయితే గనక ఒక్కొక్కసారి అలా అనేస్తే ఎందుకు నేనిట్లున్నాను గదా! ఆ విషయంలో ఇట్లా మీరెందుకలా అనుకున్నారు? నేనట్లా గాదు గదా! తర్వాత అడిగిన ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాలు. సందర్భాలు. సో, మా హస్బెండ్ విషయం గాని, బయట సందర్భాలు గాని. ఇప్పుడు సోషల్ మీడియాకొచ్చింది. కొందరు పాజిటివ్‌గా మాట్లాడతారు. కొందరు నెగెటివ్ మాట్లాడతారు. ఇప్పుడు మీ పాట మాక్సిమం నచ్చొచ్చు.
కొందరు నచ్చలేదు అని చెప్పేసి కింద కమెంట్స్ కొడతారు కదా, బ్యాడ్ కమెంట్స్. అవును. దాని మీద మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? ఎట్లా రియాక్ట్ అయ్యారు? నేను ఇప్పటివరకి నేను జేసిన 70 సాంగ్స్‌లలో లిరిక్స్ గానీ, నేను జేసిన సింగింగ్ గానీ, బ్యాడ్ కామెంట్ అనేదైతే నేనెక్కడా చూడలేదు. అసలు ఏంటి ఈమె ఇట్లా వాడింది, బాలేదు. అలాంటివైతే నేను చూడలేదసలు ఒకటి కూడా. మీకు కావాలంటే మీరొక 2, 3 చూడండి. చెక్ డెఫినెట్‌లీ. జేసుకోండి. సో, అలా ఏం రాలేదనమాట. హ్మ్. కొంతమంది బయట అంటుంటారు. హ్మ్. ఇంకా కొంచెం మంచిగా పాడితే బావుండేది. నీ వాయిస్ సెట్ కాలేదు అని అన్నవాళ్ళు. అప్పుడు ఎట్లా కొంతమందుంటారు. రియాక్ట్ అయ్యారు? సో, నేను అనుకుంటా వాళ్ళకి తెలీదు గదా! అంటే సాంగ్స్ పరంగా. కొన్ని సాంగ్స్ ఉంటాయండి. మన సునీత గారున్నారు ఎగ్జాంపుల్. సో, మేడం గారి అన్నీ స్వీట్ వాయిస్. హ్మ్. అయినా సరే హిట్ సాంగ్స్ ఉంటాయి అన్నీ. సో, అలా. ఎందుకంటే ఆ సాంగ్స్ ఆ మేడంకే సెట్ అయితాయి. కొన్ని బేస్ వాయిస్ ఉంటాయి. మాలతి గారు. సో, బేస్ వాయిస్ అయితేనే సెట్ అయితాయి. సో, అట్లా ఎవరి వాయిస్ వాళ్ళకి సెట్ అయితది. అంటే వాళ్ళకి తెలీదు గదా! అంటారు. అననివ్వండి. అనుకుంటా. లేదు నా మనసుకి అనిపించిందనుకోండి. పలానా సాంగు అరే! నేనిట్లా పాడినా, ఇంకా కొంచెం బెటర్‌గా పాడితే ఇంకా బావుండేది అని అనుకుంటే నేను మళ్ళీ ట్రై చేసుకుంటాను. మళ్ళీ నేను ప్రాక్టీస్ జేసుకోవడం. మళ్ళా నెక్స్ట్ అవకాశం మళ్ళీ ఇంకా పాడాలి అనుకోవడం. అట్లా చేసుకుంటా. మీకు ఏ వాయిస్, ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ అంటే ఎక్కువ ఇష్టం? అంటే ఫోక్ అంటున్నారా? మూవీస్? ఏదన్నా. మీకు హ్మ్. ఏది ఎక్కువ ఇష్టం? అంటే మీరు ఏదైనా చేయగలుగుతారేమో, కానీ మీకంటూ కొంచెం పర్సనల్ ఎక్కువ ఆ! నాకు కొంచెం దానికన్ బేస్‌లో పాడేవాళ్ళు. అంటే నేను ఈ ఫీల్డ్‌కి రాకముందు కొన్ని సాంగ్స్ మూవీ సాంగ్సే బాగా వినేదాన్ని. హ్మ్. ఈ ఫీల్డ్‌కొచ్చినంక నేను అటువైపు మర్చిపోవడం, ఎక్కువ ఫోకస్ ఇటే పెట్టడం అయింది. అంతకుముందయితే బేస్ వాయిస్ సాంగ్స్ అయితేనే కొంచెం ఏదన్నా ట్రై చేసిండ్రా? బావుంటది. ఎప్పుడన్నా పాడి ఒకటి నేర్చుకున్నది ఒకటి దాని గురించి పాడండి. అంటే జస్ట్ ఇప్పుడు మీరు అడిగారని ఆ! అది టక్‌మని గుర్తు ఇంకా వేరే వేరే సాంగ్స్ అంటే గుర్తు తెచ్చుకోవాలి ఆ! మళ్ళీ. దత్తతామరనా ఏ ఏ ఏ ఏ తలుకుల తారకనా ఏ ఏ ఏ దత్తతామరనా ఏ ఏ ఏ ఏ తలుకుల తారకనా ఏ ఏ ఏ నిన్ను చూసాక కన్ను కందింది కన్నెలా ఇంకా ఎన్నాళ్ళంది నిన్ను తాకాక చెయ్యి జిల్లంది చెప్పకుండానే చేసేయమంది అటువైపు ఇటువైపు ఎవరూ మరిలేరమ్మా ఇటువంటి సమయాలు అనుకున్నారావమ్మా దత్తతామరనా తలుకుల తారకనా సూపర్. చాలా బావుంది. సో సో ఇది కొంచెం డబుల్ మీనింగ్ సాంగ్. ఆ! కాకపోతే నాకు పాడే విధానం నచ్చిందండి. అదే. సో అలా కొన్ని సాంగ్స్ ఉన్నాయి. హ్మ్. అంటే డబుల్ మీనింగ్ అని కాకుండా కొన్ని కొన్ని సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు సడెన్‌గా అడిగారు కాబట్టి నాకు గుర్తు రావట్లేదు. హ్మ్. తప్పుగా అనుకోవద్దు. నో ప్రాబ్లమ్. సో, అట్లా. నార్మల్‌గా ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఫ్యామిలీ మధ్యల ఈ స్కిల్ ఉంటే వాళ్ళకు బోర్ కొట్టినప్పుడల్లా పాట పాడు. అట్లా అంటున్నారా? హ్మ్. రంగు రంగుల సీరలన్నాడే నా పూల రంగడు పూల పువ్వుల గాజులన్నాడే నా పూల రంగడు పట్టుకుచ్చుల రెక్కలన్నాడే నా పూల రంగడు ఊగే పుట్టాల కమ్మలన్నాడే నా పూల రంగడు ఆడు నల్లానయ్య రంగులోడే నా పూల రంగడు ఆడు దిల్లోదారు గుణమున్నోడే నా పూల రంగడు ఆడు నల్లానయ్య రంగులోడే నా పూల రంగడు ఆడు దిల్లోదారు గుణమున్నోడే నా పూల రంగడు నిలువెల్లా నన్ను సిరేవాడు చుట్టుకుంటాడు రంగు రంగుల సీరలన్నాడే నా పూల రంగడు పూల పువ్వుల గాజులన్నాడే నా పూల రంగడు
పట్టుకుచ్చుల రంకెలన్నాడే నా పూల రంగడు, ఊగే బుట్టాల కమ్మలన్నాడే నా పూల రంగడు. ఏలేలో 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 రాసక్కని బావా మరదళ్ళు, ఏలేలో 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 రాసక్కని బావా మరదళ్ళు, బావా మరదళ్ళు, బావా మరదళ్ళు. సూపర్ సూపర్. చాలా బాగా పాడిండ్రు. నాకు తెలిసి మీ హస్బెండ్ కి మీరు ఏమైనా కావాలంటే పాటల త్రూయే 2, 3 పాడేసి ఐస్ చేసేసి అన్ని కొనిపించుకుంటారు అనుకుంటా కదా. ఎప్పుడన్నా చేసిర్రా అట్లా? అలాగే అనుకోండి. ఓకే. ఎట్లుంటది మీ ఫ్యామిలీ? మీ ఫ్యామిలీలో మీకు ఎక్కువ సపోర్ట్ ఎవరు? ఎట్లుంటది ఫ్యామిలీ మధ్య? ఫ్యామిలీ సపోర్ట్ ఉంటది. మా వారికి బాగా ఇష్టం సింగింగ్ అంటే. సో బాగా అందుకు ఎంకరేజ్ నేను చేస్తారు. బాగా ఈ వేలో వచ్చిన. ఇంకోటి మనం ఎక్కడ వర్క్ చేసినా గానీ ఏదో ఒక వర్క్ అయితే చేయాలి. సో నాకు ఇది స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్ట్. మా నాన్న నుంచి కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు. సో అది అట్లా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అది అలాగే ట్రై చేస్తున్నా అన్నమాట. అంటే మీ స్టార్టింగ్ నుంచి హస్బెండ్ కి సపోర్ట్. ఏమి ఇబ్బంది లేదు, మీరు ఇట్లా మూవీస్ సైడ్ గానీ ఇది మా గానీ? హస్బెండ్ కి నేను మ్యారేజ్ అయిన కొత్తలోనే చెప్పా. ఆ. నేను ఇప్పుడు యూట్యూబ్స్ రాకముందే, నేను ఇక రాయడం స్టార్ట్ చేయకముందే ఫస్ట్ నుంచే చెప్పాను. అంటే నేను అప్పుడే స్కూల్లో పాడేదాన్ని. సో అప్పుడు తనకి కూడా వినిపించేదాన్ని, నేను ఈ పాట పాడినా ఇట్లా మంచిగుందా అని చెప్పేసి. సో వాళ్ళ ఊర్లో కూడా పాడాను. సో అప్పుడు కూడా మంచిగా పాడిందిరా మీ పిల్ల అని చెప్పేసి అన్నారండి. కొంచెం తాత వరుసలు అలా అదే. అయ్యేవాళ్ళు ఉంటారు కదా. సో ఇట్లా అన్నారు అని చెప్పేసి ఆయన వచ్చి నాకు చెప్పడం, ఊళ్ళో కూడా బాగా పాడుతున్నావు అని అనడం. వాళ్ళకి అట్లా కూడా గ్రేట్ గా అనిపిస్తదా? ఆ చెప్తారా వచ్చి నన్ను ఇట్లా అన్నారు? అంతే కదా, మా పిల్లల సపోర్ట్ ఉంటది. నాకు 3 పిల్లలు. మా ఉమ్. పిల్లల సపోర్ట్ కూడా నేను వాళ్ళకి వినిపిస్తా. ఏదైనా రాస్తే ఇది ఎట్లా ఉంది వినండ్రా. ఎందుకంటే ఫస్ట్ అమ్మా మనకి ఊకే వాడకమ్మా అని అట్లా ఏమన్నా వాళ్ళు విసుక్కుంటారు కదా, మీరు రెగ్యులర్ అట్లా ఏమన్నా జరిగిన సందర్భాలు ఉన్నాయా? అంటే అట్లా కూడా అనుకుంటారు. అదే. బట్ ఏంటంటే నేను ఎక్కువ అన్ని పాడను. అంటే ఊరికే పాడను వాళ్ళ ముందు. అదే. ఏదైతే నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది, నేను ఈ సాంగ్ అనుకుంటున్నారా, ఇది ఎట్లుంది వినండి అని చెప్పేసి వినిపిస్తుంటా. మా ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు నాకు. వాళ్ళిద్దరైతే వింటారు. వింటారు. అంటే నేను చెప్తా ముందే, అదే. అరే బాగుంటే బాగుందనండి, బాగాలేకపోతే మమ్మీ కదా ఏమనుకుంటుందో అని అట్లా చెప్పొద్దు, ఫేస్ టు ఫేస్ చెప్పేయండి అంటే వాళ్ళంతే. ఇక మంచిగా లేదనుకోండి, మమ్మీ ఇది బాగాలేదు కదా, ఈ ట్యూనింగ్ బాగాలేదు కదా, ఇట్లొద్దు అని చెప్పేస్తారు. బాగుంటే మమ్మీ ఈ సాంగ్ బాగుంది మమ్మీ, మంచిగా ఉంది అని చెప్పేసి అంటారు. సో వాళ్ళు అన్న తర్వాత కూడా నేను మళ్ళీ చెక్ చేసుకుంటా. అరే పిల్లలు అన్నారు కదా, సరే నేను కూడా ఒకసారి వింటాను. నేను పాడుకున్నది మళ్ళీ నేను వినుకుంటా, ఆడియో పాడేసుకుంటాను కదా ప్రాక్టీస్. సో అప్పుడు నేను మళ్ళీ వినుకుంటా, పర్లేదు మంచిగా ఉంది సాంగ్ అనిపిస్తే అప్పుడు నేను వాళ్ళకి పంపించడం జరుగుతుంది. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజే అండి. అరేంజ్ కమ్ లవా? అరేంజే, కాకపోతే చూడగానే ఇష్టపడ్డాడు. ఓకే. నా శారీ ఫంక్షన్ లో చూసిండు. అంటే మా మేనబావ అన్నట్టు. చూసి అప్పటి నుంచి నేను మరదల్ని చేసుకుంటా అనడం, అట్లా మా బాండింగ్ చాలా బాగుంటది. ఎప్పుడైనా ప్రపోజ్ చేసిర్రా? ఐ లవ్ యూ అట్లా చెప్పుకున్నారా? చెప్పినారు మ్యారేజ్ అయిన తర్వాత. ఓకే. మీ పాటలలో మీకు బాగా నచ్చిన పాట? నాకు బాగా నచ్చిందంటే ఇప్పుడు పాడాను కదా, నాసిర సింగుల్లో. అది ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి. బట్ ఈ నాసిర సింగులో అంటే నేను బాగా ఇష్టంతోనే రాసుకున్నా. అది మొత్తం అంటే ఇక మా హస్బెండ్ తలుచుకొని నేను రాసేసుకున్నా సాంగ్. అట్లా అన్నమాట. సో అందుకే ఆ సాంగ్ అంటే నాకు బాగా ఇష్టం. ఓకే. మీ లైఫ్ లో జరిగిన సాడెస్ట్ సిచ్యువేషన్, మీరు కళ్ళల్లో కూడా నీళ్ళు తిరిగిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఉన్నాయండి చాలా. దాన్ని ఎట్లా రికవర్ చేసిండ్రు? ఆ సిచ్యువేషన్ ఏదైనా చిన్నది చెప్పగలుగుతారు? ఒకసారి మా వారికి హెల్త్ బాగాలేదు. సో హెల్త్ బాగాలేనప్పుడు బాగా అంటే చూపిస్తున్నాము, బట్ ఎక్కువ అమౌంట్ అడగడం, చూపించలేని సిచ్యువేషన్లో ఉండడం. సో అప్పటికి నాకు పిల్లలు కూడా జర చిన్నగానే ఉన్నారు.
సో, ఆయన చేస్తేనే మాకు ఇల్లు గడవడం. అంటే చిన్నపిల్లలంటే నేను చూసుకోవాలి. సో, తను వెళ్ళలేడు. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో ఆయనకు హెల్త్ బాలేకపోవడం. తర్వాత మాకు ఇబ్బందవ్వడం. చూయించుకోవడానికి గూడా అప్పటికి మేమింక ఫైనాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం. అట్లా ఒక్కొక్క టైంలా తినడానికి కూడా ఉండకపోతుండే. సో, ఒకరోజు అంటే నేను మా చిన్న పాప చిన్నమ్మాయి. సో, అప్పటికి ఇంట్లో ఏం లేదు. రైస్ లేవు, ఏం లేవు. ఆయనకి హెల్త్ బాలేదు. ఏం తిందామన్నా డబ్బులు లేవు. నాకేంటంటే కొంచెం మొహమాటం మా వాళ్ళని అడగాలి సిట్యుయేషన్ ఇట్లుంది అని చెప్పినా గానీ, వాళ్ళేమంటారో ఏమో అన్న సిట్యుయేషను. మళ్ళీ తర్వాత అంటారేమో పలానప్పుడు ఇట్లా, అట్లా అని ఉంటారు అవును. గదా సార్. అవును. సో, అట్లా నేను ఏదన్నా అడగాలి అంటే ఇవన్నీ ఆలోచించుకునేదాన్ని. సో, ఆ టైంలల్లా పిల్లలు తినకుండా ఆహ్, కొంచెం ఆకలేస్తుంది అని అన్న రోజులు ఉంటాయవి. కొన్ని చాలా బాధ అనిపిస్తుంది. మర్చిపోని సంఘటనలు. మా వారికి హెల్త్ బాలేనప్పుడు గూడా ఆహ్, మెడిసిన్‌కి గానీ, దేనికైనా ఇబ్బంది పడడం. సో, అప్పుడు ఆ టైంలో నేను బాధపడడం ఏంది ఇట్లాంటి పరిస్థితి మరీ ఇంత ఘోరంగా ఉంది. ఇంత తినలేని పరిస్థితి గూడా. సో, ఏంటి ఎవరు చూస్తారు ఏంటి? ఎవరు చూడరు ఎప్పుడైనా. మనకి మనమే చూసుకోవాలి అని మళ్ళీ నాకు నేను ధైర్యం తెచ్చుకోవడం. అబ్బా! దేవుడా ఏదో ఒకటి మాకు ఈ కష్టాలొచ్చినా సరే, కష్టాలు ఇవ్వొద్దు అని అది ప్రతి వాళ్ళ లైఫ్‌లో ఉంటాయి. అది. డబ్బులున్నా లేకపోయినా అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళకి దానికి ప్రాబ్లమ్స్ ఉండే తగ్గట్టు ఉంటాయి. బట్ నేనొకటే అనుకునేదాన్ని. దేవుడా నాకు ప్రాబ్లమ్స్ ఇస్తే ఇచ్చినావు. బట్ అవి ఎదుర్కొనే శక్తిని ధైర్యం, గూడా. ఆ శక్తి గూడా నాకు ఇవ్వు అని నేను అడగడం. నాకు నేను ఏడ్చుకోవడం, నాకు నేను దేవుడి ముందు చెప్పుకోవడం. ఇట్లా స్టిల్ ఇప్పటికి గూడా నేను ఇట్లా ముందుకెళ్తున్నా అంటే ఫస్టు నన్ను నేను నమ్ముకుంటా. నా వర్క్ నేను నమ్ముకుంటా. ఆహ్, వాళ్ళేదో చేస్తారు. ఇంతకుముందు అనుకునేదాన్ని. స్టార్టింగ్‌లో నేను ఈ ఫీల్డ్‌కొచ్చిన కొత్తలో సరేలే మనకెవరో ఒకరు, ఎవరో ఒకరి ద్వారా వెళ్తే బావుంటది. సరే వాళ్ళు సపోర్ట్ ఉన్నారు గదా! మనం చేసుకోవచ్చు అని అనుకునేదాన్ని. కానీ తర్వాత తర్వాత నాకు ఫీల్డ్‌కు ఎంట్రీ అయిన తర్వాత అనిపిచ్చిందిగ. కొన్ని ఎదురు దెబ్బలు తగిలినాయి. ఆహ్, వాళ్ళు ఏదో ఒకటి, 2 కొంచెం ఒకసారి, 2 సార్లంటే హెల్ప్ చేస్తారు. ఎవరు చేయరు. అంటే చేయని ఎప్పుడు చేయాలంటే ఎవరు చేయరు. కానీ చేయని సిట్యుయేషన్‌లో ఎలా ఉండాలి? నేను బ్యాక్ అయిపోవాలా? నేను ఇక్కడితోనే ఆపేసేయాలా? ఏంటి అని నాకు నేను ఆలోచించుకున్నా. ఆలోచించుకొని బాగా ఏదైనా ఫైనాన్షియల్‌గా గాని, ఇప్పుడు ఈ ఫీల్డ్‌కి సంబంధించి గాని, ఇది నాకు ఇష్టమైన వర్క్ కళామ తల్లిని నమ్ముకున్నా. సో, అట్లా నేను బ్యాక్ అవ్వొద్దు. ఎవరు హెల్ప్ చేషినా, చెయ్యకపోయినా నా దగ్గర టాలెంట్ ఉంది. అది అందరికి నచ్చినా, నచ్చకపోయినా కొంతమంది నచ్చేవాళ్ళుంటారు. అవును. ఇప్పుడు నా సాంగ్స్ గూడా కొంతమంది చూసేవాళ్ళు ఉండొచ్చు. హ్మ్. ఉంటారు గూడా. సో, అట్లా నేను నా వరకైతే నేను జేసుకుంటా. నాకెవరో ఏదో చేస్తారు అని నేను అనుకునేదాన్ని. బట్ అట్లా చెయ్యరు. అది నాకర్థమైపోయింది. సో, మనకేదో కొంచెం వాళ్ళు చూయించిన దారిలో సరే స్టార్టింగ్‌లో ఇలా ఉండాలి, ఇలా హ్మ్. పాడాలి, ఇట్లుండాలి హ్మ్. అని నాకెవరైతే చెప్పినారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అవే మాటలు ప్లస్ నాకు నేను అరే! మనకి ఎప్పుడైనా మనకి ఎవరు హెల్ప్ చెయ్యరు. మనం ఒంటరి పోరాటం చేయాల్సిందే. ప్రతి ఒక్కరు ఎవరైనా గాని. అది నాకు కొంచెం లేట్‌గా అర్థమైపోయింది. దానివల్ల మీరు హ్మ్. మిమ్మల్ని ఆ! మీరు సో, అప్పుడు ఇంప్రూవ్ చేసుకున్నారు. అర్థమైన కానుంచి నేను బ్యాక్ అవ్వలేదసలు. హ్మ్. నేనసలు వెనకడుగేయలేదు. హ్మ్. నాకు వచ్చిన వర్క్‌లోనే నేను దాన్ని నమ్ముకొనే నేను ముందుకెళ్తా. దానివల్ల నేను బాగుపడుతున్నానా, ఎక్కువ అమౌంట్ ఇస్తలేరని బాధపడుతున్నానా, ఆహ్, ఒక పూటకి తినలేక గూడా ఇబ్బంది పడుతున్నానా, అవన్నీ పక్కన పెట్టేసి, అయినా సరే నేను ముందుకు. ముందడుగేస్తా సూపర్. అని జెప్పేసి నేను ఇప్పటి వరకి గూడా అట్లా ముందుకెళ్తున్నా. సూపర్. హ్మ్. సూపర్. అండ్ ఈ ఫీల్డ్‌లో మోసాలెక్కువ జరుగుతాయి కొన్నిసార్లు. కొందరు సో, మీకు డబ్బులిస్తా అని పాడిపిచ్చుకున్న దాని తర్వాత మోసం జేసిన సందర్భాలు గూడా ఉన్నాయా? లేవండి. అలా ఏం లేదు. హ్మ్. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలియని వాళ్ళకి నేనసలు చెయ్యను. ఓకే.
ఫస్ట్ నేను ఎస్టీవీ బంజారాకి చేశాను. సో, అది చేసిన తర్వాత ఆ సాంగ్ విని మళ్ళా వేరే ఛానల్ వాళ్ళు నాకు కాల్ చేసి అడగడం, మళ్ళీ సాంగ్స్ రాయించుకోవడం ఇలా జరిగింది కదా సార్. హ్మ్. సో, అట్లనే ఒకరి ద్వారా ఒకరు నేను అడుగుతాను. నాకు కాల్ చేసిన ప్రతి వాళ్ళని ఫస్ట్ క్లారిటీగా అడుగుతా. నా నంబర్ ఎవరిచ్చారు సార్ ఓకే. చెప్పండి అని చెప్పేసి అడుగుతా. లేడీస్ అయ్యారనుకోండి, మేడం ఎవరిచ్చారు నా నంబర్? ముందు మీరేమనుకోకండి. హ్మ్. ఫస్ట్ నేను అది తెలుసుకుందామని చేస్తున్నాను అని చెప్పేసాను. వాళ్ళకి ఎవరిచ్చిర్రో వాళ్ళ పలానా ఇప్పుడు మీరున్నారనుకోండి. నాకు మేడం ఇట్లా ప్రదీప్ గారు ఇచ్చారంటే, ప్రదీప్ గారంటే సార్ నాకు తెలుసు కదా! ఓకే. పర్లేదు. ఓకే. చేయొచ్చు అన్నట్టుగా మంచి రిఫరల్ అని చెప్పేసి ఆ! అట్లా అట్లా ఇప్పటివరకు తీసేసుకుంటా. నేను ఎవరో ఇచ్చారు నాకు గుర్తులేదు. మాకు సాంగ్ కావాలి అట్లా అన్న వాళ్ళకి నేను చెయ్యను. ఓకే. ఎందుకంటే అక్కడ నాకు క్లారిటీ లేనప్పుడు నేను వాళ్ళకి సాంగ్ చేయలేను. అదే. సో, అట్లా నేను ముందు తెలుసుకుంటా. జాగ్రత్తగా అందుకని ముందే మాట్లాడేసుకుంటా. ముందు ఇస్తా అని చెప్పి ఇయ్యకుండా ఉన్న అంతే. వాళ్ళైతే ఏం లేదు. మీ హ్యాపీయెస్ట్ సిట్యుయేషన్ మీ లైఫ్‌లో హ్యాపీయెస్ట్ సిట్యుయేషన్ ఏంటి? హ్యాపీయెస్ట్ అంటే చాలా ఉన్నాయి సార్. హైయెస్ట్ ఆ! హ్యాపీనెస్ట్? హైయెస్ట్ అంటే ఫస్ట్ మాకు ట్విన్స్ అని తెలిసిన మూమెంట్. హ్మ్. నాకు ఫస్ట్ ట్విన్స్ అన్నమాట బాబు, పాప. అబ్బా! సో, ట్విన్స్ అని తెలిసిన మూమెంట్ అది చాలా మర్చిపోలేనిగా. సూపర్. అండ్ ఫైనల్‌గా ఇంటర్వ్యూలో మీకు నచ్చిన పాట గాని, దేవుని పాట గాని ఏ దానితోటి ఎండ్ చేస్తారు? ఓకే. నాకు రీసెంట్‌గా ఒకటి శివుడు సాంగ్ పాడాను హ్మ్. శివరాత్రికి. హ్మ్. పాట అంటే కూడా నాకు బాగా ఇష్టం. పాడండి. ధిన్ 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 తాననా మా మంజునాథ ధిన్ 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 తాననా ఢమ 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 ఢమరుక మోత శివమెత్తిన తాండవాట జగమంతా ఏలేవు మా జంగమా మా కష్టాలను కరుణించవ శివలింగమా మా కష్టాలను కరుణించవ శివలింగమా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శంకరా శంకరా ఏ రూపంలో ఎదురవుతావో నిన్ను నమ్మిన భక్తులనే నువ్వు చేరదీస్తావు దారిని చూపిస్తావు హర 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 ఈశ్వర నీ తనువున గౌరికి సగమిచ్చినవు గౌరీశ్వర శివ 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 శంకర నీ తలపై గంగను మోసిన మా గంగాధరా నిన్ను మించిన దైవమున్నదా ఈ లోకంలో చావైనా బతుకైనా మరి నీ చేతుల్లో నీ మాయలో భం 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 భోలే మా నోట పలికించు నీ నామమే భం 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 భోలే మా మనసంత వినిపించు నీ స్మరణమే ధిన్ 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 తాననా మా మంజునాథ ధిన్ 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 తాననా ధిన్ 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 తాననా సూపర్. 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 చాలా అద్భుతంగా పాడిర్రు. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాకిచ్చినందుకు. ఎలా అనిపించింది ఓవరాల్‌గా ఇంటర్వ్యూ? నాకు చాలా బాగుంది. అంటే ఇన్ని ఇంటర్వ్యూస్‌లలో ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మాకు కూడా టైం కేటాయించి మా కోసం ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్. మచ్. అలాగే వ్యూవర్స్ అందరూ కూడా నా సాంగ్స్‌ని సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్‌గా కంపల్సరీ సపోర్ట్ చేయండి. అండ్ ప్రతి ఒక్క సాంగ్ అనేది వాచ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.